హాయ్ అండి. వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి పెద్దలు, పిల్లలు ఇష్టంగా తినే ఆలు రైస్ లేకపోతే కొంచెం ఆలు ఫ్రైడ్ రైస్. దాన్ని కొంచెం మన ఇన్నోవేటివ్‌గా చేసేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఆలు రైస్ చేస్తున్నాను. ఆలు ఫ్రైడ్ రైస్ కాదు. ఆలు ఫ్రైడ్ రైస్ అయితే కొంచెం వేరే అంటే మసాలాలు చిన్న చెక్క, లవంగం అవి యాడ్ చేయాలి. ఇంకా చిన్నగా పిల్లలు ఇష్టంగా తినే దాంట్లో కూడా మసాలాలు ఎందుకు అనిపించి నేను లైట్‌గా ఆలు రైస్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు రాజేష్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీరిచ్చే లైక్ మన వీడియోని కొంచెం మరింత మంది దగ్గరికి వెళ్ళటానికి ముందుగా ప్రయారిటీ ఇస్తుందన్నమాట యూట్యూబ్ అనేది. అందుకని ఎక్కువగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. అంతే అండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. చూపించిన విధంగా పెద్ద పెద్ద ముక్కలు బంగాళదుంపలు కట్ చేసుకొని, స్లైసెస్లో ఉల్లిపాయలు కట్ చేసుకొని, 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. కొంచెం కారం ఎక్కువగా తింటేనేమో 3, 4 తీసుకోండి. మా పిల్లలు చిన్నపిల్లలు కదా, అవి సరిపోతుంది. అండ్ కొంచెం కారం కూడా వేస్తాం కాబట్టి 2 పచ్చిమిర్చి సరిపోతుందండి. ఇప్పుడైతే బాండీ తీసుకొని బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి కొంచెం పసుపు, కరివేపాకు, ముందుగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలన్నమాట. ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా ఒక 50% ఎక్కువగా మగ్గక్కర్లేదు. ఎందుకంటే బంగాళదుంప వేసాక పూర్తిగా మగ్గిపోతాయి కాబట్టి ఇప్పుడు 50% వేసేస్తే సరిపోతుంది. తర్వాత 50% మగ్గిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల ముక్కలు కూడా వేసేసి బాగా ఒక 5-10 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్ లేదా ఫ్రై చేసేసుకుందాము. బంగాళదుంపలు అనేది బాగా ముక్కలన్నీ బాగా కలుపుకుంటూ చేసేసుకుందాం. కొంతమంది అయితే ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ వేసుకుంటారు, మగ్గితే బాగుంటుందని. కాకపోతే మనకి ఆలు రైస్ కొంచెం అక్కడక్కడ క్రిస్పీగా కొంచెం కారంగా అలా తగలాలి కాబట్టి ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవద్దండి. చూడండి, ఒక 5 మినిట్స్కి బాగా ఇలా వచ్చింది కదా, ఇంకొక 5 మినిట్స్ ఉంచుదాము. బాగా అంటే మనకి ముక్క బాగా పైనుంచి రెడ్ ఉడికిన దానికి వేగిన దానికి చాలా తేడా ఉంటుందండి. ఇది ఇప్పుడు ఉడుకుతుంది అంటే కొంచెం లైట్గా 50% మగ్గింది, ఇంకొంచెం ఉండాలన్నమాట. ఇంకొక 5 నిమిషాల తర్వాత ఇదిగోండి ఆలు వచ్చేసి ఇలా చక్కగా వేగిపోయిందన్నమాట. చూడండి, ఎక్కడికక్కడ చక్కగా ఏ ముక్కకు ఆ ముక్క. కొంచెం ఆలులో మామూలుగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసామనుకోండి, దీంట్లో ఇంకొక స్పూన్ అంటే 3 స్పూన్స్ వేసే సరిపోతుందండి. చూడండి, మీరు బాగా గమనించండి, ప్రతి ముక్క బాగా మగ్గింది. అండ్ ఇంక ఇప్పుడు మనకి ఆలు రైస్లోకి సరిపడే సాల్ట్, కారం ఇప్పుడే వేసేసుకుందాము. కొంచెం ఇష్టంగా ఉంటే గరం మసాలా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇంకా మసాలాలు ఏం వాడదలుచుకోలేదండి, చక్కగా ప్లెయిన్గా ఆలు రైస్ చేద్దాం అనుకున్నాను. ఉప్పు, కారం వేసి చక్కగా బాగా ముక్కలన్నిటికీ పట్టించాను కదా. చూడండి, ఈ రకంగా. ఇంకా ఇప్పుడు ముందుగా మనము అన్నం ఉడికించి పక్కన పెట్టుకున్నాం చూడండి, దాన్ని వేసేసుకొని చక్కగా ఇంకా అన్నంలోకి కలిసేట్టుగా కలుపుకోవాలి. చూడండి, బాగా వేడిది. మామూలుగా ఇది వేడి అన్నంతోనే కాదండి, మనకి మిగిలిన అన్నం అంటారు చూడండి, కొంచెం లెఫ్ట్ ఓవర్ రైస్ ఉండి పిల్లలు తినకుండా ఉన్నారనుకోండి, ఈ రకంగా చేయండి, ఆలు రైస్ అని చక్కగా తినేస్తారనమాట. ఇదిగోండి, చక్కగా అంతా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి.